బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ తమ్ముడు ఎన్ రతన్ రాజు ఫ్రమ్ కన్నవారి తోట, గుంటూరు డిస్ట్రిక్ట్స్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. ఉదయకాలం నుంచి ఏ రీతిగా గడిచింది? మీలో చాలామంది ఉదయకాలం నుంచి అనేకములైన వర్తమానాలు విని ఉండి ఉంటారు. ఏ వర్తమానాన్ని మనం విన్నప్పటికీ కూడా ఆ వర్తమానంలో ఉన్న శ్రేష్టమైన అంశాలు గ్రహించి వాటి ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. సాతానుడు ఈ దినాల్లో అనేకములైన ఆటంకాలు కలుగు చేస్తున్నాడు. వాక్య పరిచర్యలో కూడా ఆటంకాలు కలుగు చేస్తున్నాడు. ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో అన్నట్టుగా విపరీతమైన బోధలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక పెద్దవానిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, దయచేసి నా మాట వినండి. దేవుని వాక్యం వినడం మంచిదే, కానీ బిరియనుల వలె వాక్యాన్ని పరిశోధించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎవరు చెప్పినప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పరిశోధించడం చాలా అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుచేతనగా మానవుడు స్వార్థప్రియుడు. ఏదో తనకు మేలు కలగాలనే ఉద్దేశంతోనే కార్యాలు చేస్తాడు. కానీ దేవుని వాక్యాన్ని నిశ్చితంగా అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారము జీవించాలి అనే ఆశ ఈ దినాల్లో బహు తక్కువగా కనబడుతుంది. వాక్యాన్ని వింటున్న నా ప్రియులారా, నేను చెప్పినా ఎవరు చెప్పినా దేవుని కృపా వాక్యానికి సరిపోయేటట్టుగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ప్రతి క్షణము మనము అడుగుతూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ఈ దినాల్లో చాలామంది అనారోగ్యంగా ఉన్నాము. అంకుల్, అన్న ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆరోగ్యాలు ఏ రీతిగా ఉంటున్నాయో దయచేసి అప్పుడప్పుడు తెలియపరుస్తూ ఉండండి. నేను ఒక ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడితే దేవుని నామానికి స్తోత్రం. ఈ పరిచర్య యొక్క ఫలితము ఏ రీతిగా ఉండాలి అనగా మానవులు రక్షింపబడాలి. రక్షణ లేకుండా ఎన్ని కార్యక్రమాలు జరిగించినప్పుడు కూడా అవి వృధా అనే సత్యాన్ని మనము గమనించాలి. రక్షింపబడిన విశ్వాసులు పరిశుద్ధతలో వారు పెరిగే అనుభవంలోనికి రావాలని
నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది రక్షణ అనుభవంలోనికి వస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. వాక్యం వినడం అనేది ఒక అలవాటుగా మాత్రమే కాకుండా ప్రభువా, వాక్య ప్రకారం జీవించే ఆసక్తి మా ప్రియ వీక్షకులకు, శ్రోతలకు అనుగ్రహించుమని అడుగుతున్నాను అయినా. వాక్యాన్ని విన్నవారు కృప నుండి అధికమైన కృప, పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి వెళ్ళడానికి సహాయం చేయండి. మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మా యవ్వన బిడ్డలను ఇది నాళ్ళు సాతానుడు వశపరుచుకుని ఇష్టానుసారంగా జీవింపచేస్తూ ఉన్నాడు. మా యవ్వన బిడ్డలు తమ యవ్వన ప్రాయంలోనే రక్షణానుభవంలోనికి రావడానికి సహాయం చేయండి నాయనా. నాయనా, ఈ రాత్రి సమయంలో ఆయా అవసరాల్లో ఉన్న ప్రియ బిడ్డలను మీ కృపా సన్నిధికి తీసుకుని వస్తున్నాం. వారి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అక్కరలు మీ కృపలో నుంచి తీర్చుమని అడుగుతున్నాను నాయనా. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఆయా ఇబ్బందుల్లో ఉన్నవారికి మీ సహాయమును అనుగ్రహించండి. ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో నష్టాలు కలిగిన వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఆ నష్టాల్లోంచి వారిని బయటికి తీసుకురమ్మని అడుగుతున్నాం ప్రభువా. కృప చూపించండి. ఈ రాత్రి వాక్య పరిచర్య నాకు, మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయపడమని యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గత పాఠంలో నేను ప్రారంభించాను. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. గత దినంలో నేను చదివాను, మరొకసారి నేను చదువుతున్నాను. ఆ పట్టణపు జనసమూహంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. ఎప్పుడైతే పౌలు గారు, బర్నబా గారు పరిచర్య చేస్తున్నారో, దేవుని కృపా వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నారో, రెండు పక్షాలుగా వారు ఏర్పడినట్లుగా మనం చూస్తాం. కొందరు యూదుల పక్షంగా చేరారు, మరి కొందరు అపోస్తుల పక్షముగా చేరారు. ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మీలో ఎంతమందికి ప్రశ్న వచ్చిందో నాకైతే తెలియదు, కానీ వచ్చే ప్రశ్న ఏమిటి అనగా, కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి అని చదివారు కదా. జోషి అంకుల్ ఆర్ జోషి అన్న, అపోస్తులు ఎవరు? ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఇద్దరిని కూర్చో చెప్పుకుంటున్నాం. ఒకరి పేరు పౌలు గారు, రెండవ ఆయన పేరు బర్నబా గారు. వీరు అపోస్తలులా అని అడగడానికి అవకాశం ఉంది. ప్రియులారా, అపోస్తుల యొక్క అనుభవం ఏమిటి అనగా, యేసు ప్రభు వారిని చూచి ఉండాలి. యేసు ప్రభు వారిని చూచి ఉన్నవారినే అపోస్తులు అంటూ వచ్చాం. ఇక్కడ యేసు ప్రభు వారిని చూచిన ఆయన పౌలు గారు ఒక్కరే. బర్నబాను కూడా అపోస్తలుడు అంటున్నాం కదూ. ఏమని చదివాను నేను? కొందరు అపోస్తుల పక్షముగా ఉండిరి. బర్నబా ఏ రీతిగా అపోస్తలుడు అవుతాడు అని అడగడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, బర్నబా అపోస్తలుడు కాదు. అపోస్తలుడు అని అంటే యేసు ప్రభు వారితో కలిసి మెలిసి తిరిగినవాడు అని ఒక రకంగా మనం చెప్పుకుంటూ ఉంటే అది కరెక్ట్ది. కానీ అపోస్తలుడు అనగా మిషనరీ అనే అర్థం కూడా వస్తుంది, అనగా పంపబడిన వాడు అని అర్థం. ప్రియులారా, చాలామంది దినాల్లో కూడా కొంతమంది అపోస్తలుడైనా అని పెట్టుకుంటూ ఉంటారు. దాని గురించి కొందరు విమర్శిస్తూ ఉంటారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసేదానికంటే దానిని ఒక రీతిగా మనం అర్థం చేసుకోవడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనలో మనము వాదనలు చేసుకునే దానికంటే
దేవుని వాక్యపు వెలుగులో దానిని సమంగా అర్థం చేసుకుని ఆ వ్యక్తిపై సదభిప్రాయం కలిగి ఉండడం చాలా మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడు అనగా పంపబడినవాడు. బర్నబా సంఘము చేత పంపబడినవాడు కాబట్టి ఇక్కడ అపోస్తలుడు అని వ్రాయబడింది అనే సత్యాన్ని వీక్షకులు గ్రహించాలి. 5వ వచనం, మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని ఉండిరి. ఎంత విచారకరమైన సంగతి అండి. వీరు ఏమి పాపం చేశారు? ఏమి ఘోరమైన కార్యాలు వీరు చేశారు పిల్లరా? చంపే అంతటి ఘోరమైన కార్యాలు పౌలు గారు కానీ బర్నబా గారు కానీ చేశారా? దేవుని వాక్యాన్ని బోధించారు, సత్యంలోనికి రమ్మని వారు ప్రాధేయపడుతూ వచ్చారు. కానీ వారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనం ఇప్పుడు చదివాం. అవును, యథార్థవాది లోక విరోధి. యథార్థం మాట్లాడితే మనుషులకు నచ్చదు అండి. ఎంతసేపు వారిని పొగుడుతూ ఉండాలి, లేక వారికి అనుకూలంగా మాట్లాడుతూ ఉండాలి. దేవుని కొరకు మాట్లాడితే అనేక మందిని శత్రువులను మనం కొనుక్కున్నట్టే అవుతుంది. ప్రియులరా, ఇక్కడ రాళ్ళు రువ్వి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో 6వ వచనం, వారు ఆ సంగతి తెలుసుకుని లుకయనియాలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్ల ఉన్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఈ వచనంలో ఉన్న ప్రదేశాలు మనకు అర్థం కావాలి అనగా బైబిల్లో చివరిగా ఉంటుంది. అపోస్తులుడైన పౌలు గారు చేసిన ప్రయాణ యొక్క వివరణ ఉంది. పిల్లరా, మీ బైబిల్లో చివరిలో చూడండి. వీరు ఈ సంగతి తెలుసుకున్నారు, ఆ ప్రదేశాలు విడిచిపెట్టారు. లుస్త్రకును దెర్బేకును ఆ చుట్టుపట్ల ప్రదేశాలకు వారు వెళ్ళారు. వారు వెళ్ళి అక్కడ ఏదో విశ్రాంతి తీసుకోవడంలే. దేవుని నామానికి స్తోత్రం. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సువార్త చెప్తూనే ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రదేశానికి కానీ ఆ ఇంటికి కానీ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కనుక ఏమేమో మాటలు మాట్లాడదని కంటే దేవుని వాక్యాన్ని మాట్లాడటం, దేవుని వాక్యాన్ని చెప్పడం ఎంతైనా ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సత్యాన్ని నేను గ్రహించి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాను అండి. ఒక ప్రాంతంలోని వారు వీరిని వెళ్ళగొట్టారు. వారు వెళ్ళగొట్టారు కదా అని ఏదో భయపడి వెళ్ళిపోవడం లేదు. దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇంకొక స్థలానికి తీసుకుని వెళుతున్నాడు అని అంటే ఆ స్థలంలో ఏదో ఒక ఉద్దేశం ఉంది దేవునిది అని గ్రహించారు వీరు. నాకు ఈ మధ్య ఒక తమ్ముడు ఫోన్ చేశాడు అండి. ఒక స్థలానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అన్న. నేను వెళ్ళాను. ఆ స్థలంలో కొన్ని నెలలే నన్ను ఉంచారు. మరలా ఇంకొక స్థలానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఏమిటబ్బా అని నేను డిపార్ట్మెంట్ను ప్రశ్నించలేదు. వారు ఇక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉండొద్దు, మరలా ఇంకొక స్థలానికి వెళ్ళమన్నారు, ఇంకొక స్థలానికి వెళ్ళాను. నేను గ్రహించింది ఏమిటి అనగా, ఇక్కడ నా పని లేదు కాబోలు ఇంకొక చోటికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అక్కడ నాకు పని ఉంది కాబోలు అని చెప్పి ఆ నూతన ప్రదేశానికి వెళ్ళాను. ఆ నూతన ప్రదేశంలో ప్రభు యొక్క పరిచర్య ఎంతో గంభీరంగా చేసుకోవడానికి ప్రభు వారు నన్ను వాడుకున్నారు అని ఆ ప్రియ తమ్ముడు నాకు చెప్పాడు. నా ప్రియులరా, దేవుడు మనను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడం మనకు ఆశీర్వాదకరం, ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరం. వీరు ఆ ప్రదేశం నుంచి పారిపోయారు, లుస్త్రకు వచ్చారు, దెర్బేకు వచ్చారు. ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు వారు సువార్త చెప్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ సువార్త పరిచర్యలోనే తిమోతి అనే యవనస్తుడు రక్షింపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను.
అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ప్రియులారా, ఈ గొప్ప మర్మం దేవుని యొక్క స్వకీయ సంకల్పం, దేవుని యొక్క సంకల్పాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు మన పరిచర్య ద్వారా మహిమ పొందుతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ మనం ఉంటే అక్కడ ప్రభు కొరకు జీవించటం మన యొక్క జీవితాల్లో అలవాటు చేసుకుందాం. 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చుండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ప్రియులారా, ఈ మాటలు చదువుతుంటే ఎక్కడో చదివినట్టుగా ఉన్నాయి అని అనిపిస్తుంది మీలో కొంతమందికి కదూ. నాకు కూడా అనిపించింది. వెంటనే నా యొక్క మనస్సు అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం మీదకి వెళ్ళింది. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఇటువంటి సిమిలర్ ఇన్సిడెంట్ మనము ధ్యానం చేశాం. శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద కుంటివాడు ఒకడు ఉండేవాడు. అతడు పేతురు యోహానుల యొక్క పరిచర్య ద్వారా అతడు లేచి నడిచినట్లుగా మనం చూస్తాం. ఆ భాగాన్ని మనము సంపూర్ణంగా ధ్యానం చేశాం. పిల్లరా, దేవుని యొక్క సేవకులు ఎక్కడికి వెళితే అక్కడ శారీరక క్షేమం, మానసిక క్షేమం, ఆధ్యాత్మిక క్షేమం కలుగుతుంది. తాత్కాలికంగా కొన్ని శ్రమలు వారు అనుభవించినప్పటికీ కూడా, ఒకవేళ వారు స్వంతంగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటారు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇతడు కుంటివాడు, నడవలేనివాడు. పౌలు గారిని చూచిన వెంటనే అతడు స్వస్థత పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అవును, దేవుని బిడ్డలేక సహవాసమే అనేకుల యొక్క జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని ఈ రాత్రి వింటున్న వారు నా మటుకు మనము ఆకళింపు చేసుకోవాలి. ప్రియులరా, పౌలు గారు ప్రార్థన చేయలేదు. పౌలు గారు ఏదో స్వస్థత చేస్తున్నాను అని ఆయన ఏమీ చెప్పలేదు. అతని వైపు తేరి చూచారు అంతే. ఆయన చూపులోనే గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనం, జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్కే అనియు పేరు పెట్టిరి. ఆయా సమయాల్లో మనుషుల ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటే మనుషులు ఆ దేవుని సేవకులను పాడు చేస్తారా అని అనిపిస్తోంది. ఎప్పుడైతే దేవుడు తన కార్యాన్ని ఈ భక్తుల ద్వారా చేయించాడో మనుషులు వారిని పొగడటం, మనుషులు వారిని దేవతల వలె పోల్చడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లించాలి. కానీ ఏ మనుషుని ద్వారా కార్యము జరిగినప్పుడు కూడా ఆ మనుషుడు సాధనము మట్టుకే ఆ కార్యాన్ని జరిగించినవాడు ప్రియా దేవుడు అనే సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక మాట చెబుతున్నాను, నా ప్రియ వీక్షకులారా, నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, సేవకులను గౌరవించండి, సేవకులను పూజించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుని కంటే దైవ సేవకులకు గౌరవం ఎక్కువగా ఇవ్వడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13వ వచనం, పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి
సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. ఆ మనుషుల్లో ఉన్న ఇంకా ఆ విగ్రహారాధన సావలేదు. సింత జచ్చిన పులుపు జావదు అని అంటూ ఉంటాం కదా. దేవుని కార్యం వాళ్ళు చూచినప్పుడు కూడా వాళ్ళు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారా అన్నట్టుగా వారు దైవ సేవకులు చేసిన కార్యాన్ని బట్టే వారు ఏదో చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఈ కార్యం చేయడానికి కారణం దేవాతి దేవుడు, ఆ దేవుణ్ణి పూజించాలి అనే స్మరణ వారి యొక్క జీవితాల్లో లేకున్నట్లుగా మనము ఈ భాగంలో మనం చూస్తాం. ఈ దృశ్యాన్ని చూసిన పౌలు గారు, బర్నబా గారు సహించలేకపోయారు. 14వ వచనం, అపోస్తులులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువల్లని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎప్పుడైతే ఈ మనుష్యులు వీరిని ఊరేగించాలని, వీరికి ఏమేమో సన్మానాలు చేయాలని ఆలోచించినప్పుడు అపోస్తులుడైన పౌలు గారు, బర్నబా గారు తమ వస్త్రాలు చించుకున్నారు. రే, దేవునికి రావాల్సిన మహిమ మేము దొంగిలిస్తున్నామా అన్నట్టుగా వారు ఎంతో బాధపడినట్లుగా మనం చూస్తాం. మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరు కానీ ప్రియులరా దేవుని మహిమను దొంగిలించకూడదు అనే సత్యాన్ని నేను చెబుతున్నాను అండి. నీవు మంచిగా ప్రసంగం చేస్తున్నావా, మంచిగా పాడుతున్నావా, నీ పరిచర్య చాలా అభివృద్ధి చెందుతుందా, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లించాలి. తద్వారా ఆయన సమయంలో నిన్ను పైకి తీసుకుని వస్తారు. ఒకవేళ తాత్కాలికంగా నీవు ఆ ప్రభు యొక్క మహిమను దొంగిలిస్తే నీకు తాత్కాలికంగా అది బాగుగానే కనబడవచ్చు. బట్ ఇన్ ఏ లాంగ్ రన్ ఎంతో నష్టాన్ని పొందడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే. ఇవన్నీ మీరు చేస్తున్నవన్నీ వ్యర్థం, అవి వృధా. వీటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగండి, మారు మనసు పొందండి అని వీరు హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రమండి. ఈ రాత్రి సమయంలో దేవుని సేవకునిగా ఎంతో వినయంతో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎవరు ఏ పరిచర్య చేసినా పరిచర్య యొక్క ఫలితం ఏమిటనగా మనుషులు యేసు ప్రభువారిని తమ హృదయాలలో స్వీకరించాలి, పాపానికి స్వస్తి చెప్పాలి, పాప జీవితం నుంచి వారు మారు మనసు పొంది యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి రూపాంతర అనుభవంలోనికి వారు రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన అంటున్నాడు, సమస్తాన్ని సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలి, ఇదే సువార్త అని ఆ సువార్తను వారు ఎంతో ధైర్యంగా వారు ప్రకటించినట్లుగా మనం చూస్తాం. 16-17 వచనాలు, ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుడు చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పరి. ఎప్పుడైతే ఈ మనుషులు వీరిని ఏమేమో పొగడాలి, ఏమేమో చేయాలని వారు ప్రయత్నం చేశారో ఎంతో గంభీరమైన రీతిగా ఈ దైవ సేవకులు దేవుని యొక్క మహత్తరమైన కార్యాలను వారికి వివరిస్తూ ఉన్నారు. అవును, మరి ఒకసారి చెప్తున్నాను, మన జీవితాల ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లునట్లుగా మనం జీవించాలి అని ప్రభు పక్షంగా
నేను మనవి చేస్తున్నాను. 18వ వచనం, వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయ. మెట్టుకు వారు దేవునికి మహిమను దొంగిలించలేదు. ప్రియులారా, దేవునికి రావాల్సిన మహిమ కొరకై వారు ఎంతో ప్రయత్నం చేసినట్లుగా మనము ఇక్కడ చదువుకున్నాం. ఆ రీతిగా వారిని ఆపడం వారికి చాలా కష్టతరమైంది. మెట్టుకు వారు ఆపారు, దేవునిని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన వ్యక్తిగత, మన కుటుంబ, మన పరిచర్య జీవితాలలో కూడా ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకి చెల్లినట్లుగా మనం జీవించాలని మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. దేవుడు ఏదైనా తలాంతు నీకు ఇచ్చి ఉంటే ఆ తలాంతు ద్వారా ప్రభువును మహింపచ్చు. పౌలు బర్నబాల యొక్క జీవితం ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకున్న ఈ గొప్ప సత్యాన్ని మన యొక్క జీవితాలలో పాటించి ఆ ప్రభు మహిమ కొరకు జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయనుగాక. ఆమె. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.